హలో ఎవ్రీవన్, ఇది వచ్చేసి టేక్ దివాన్ కాట్ అండి. సో ఏంటంటే మేము ఆర్గనైజర్గా కూడా యూజ్ చేసుకోనికి బాక్స్ లోపల అంత స్పేస్ ఆర్గనైజేషన్ కోసం అని స్పేస్ ఉంచినాం. పైన ఏంటంటే తీయడానికి హ్యాండ్లర్స్ అనేది పెట్టించిరు. సో ఏంటంటే ఇది ఇట్లా రిమూవబుల్, తీయొచ్చు, మనం పెట్టుకోవచ్చు, ఎటంటే అటు హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హ్యాండ్లర్ ఉంది కదా, సో దీని సైడ్స్ కూడా తిప్పుకోవచ్చు. మనం హెవీ బ్లాంకెట్స్ కానీ, నెక్స్ట్ ఏంటంటే ట్రావెలింగ్ బ్యాగ్స్ కానీ, మనం యూజ్ చేయని పెద్ద బౌల్స్ కానీ ఏమున్నా కూడా ఈ దివాన్ కాట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ బెడ్కైనా మాకు ఉంది, దివాన్కైనా ఉంది. ఇది టేక్ది కాబట్టి ఎన్నైనా అంటే స్పేస్ ఎక్కువ, ఇంట్లో స్పేస్ ఎక్కువ లేని వాళ్ళు ఇంట్లో అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు. నేనైతే నా పెళ్ళప్పటి మ్యాట్స్, నెక్స్ట్ ఏంటంటే చిన్న దేవుని రూమ్లో యూజ్ చేసే మ్యాట్స్, నా ఓల్డ్ క్లాత్స్, ఇంకా బెడ్షీట్స్, కుర్తాస్, సో అవన్నీ నేను ఇట్లా బాక్స్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. సో ఇట్లా ఏంటంటే ఆర్గనైజ్ చేసుకుంటే మనకు స్పేస్ అనేది, అంటే ఇంట్లో స్పేస్ ఎక్కువ లేనప్పుడు ఇది దివాన్ కాట్గా మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే స్పేస్ ఆర్గనైజర్గా ఇవ్వడం యూజ్ అవుతుంది. మా బెడ్కి కూడా సో రెండింటికి చేపించినాం. ఎప్పుడైనా కానీ మనం ప్లైవుడ్ అంటే దానికంటే ఇట్లా టేక్ చేపించుకుంటే చాలా మంచిది. కాస్ట్ ఎక్కువనే, బట్ ఏంటంటే ప్లైవుడ్ది 4 to 5 years లేదంటే నియర్గా ఒక 10 years వరకు వస్తుందేమో, బట్ అది ఎక్కువ ఇయర్స్ అసలు రాదు. మళ్ళీ పిల్లలు దానిపైన ఆడడం వల్ల ఏంటంటే అది కిందికి పోతుంది. సో తొందరనే పాడైపోతుంది. వాటర్ పడితేనైతే ఇంకా తొందర పాడైతాయి. టేకే అయితే అట్లా కాదు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అది మంచి మెటీరియల్ కాబట్టి. సో ఇది మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుతోటే ఈ దివాన్ కాట్ నా బెడ్స్ అనేది చేపించారు మ్యారేజ్ అప్పుడు. మనం ఏంటంటే ఈ టేక్ తోటి ఇండోర్ కానీ అవుట్డోర్ ఫర్నిచర్ అన్నీ చేపించుకోవచ్చు. సో నేనైతే ఇట్లా యూజ్ చేయని ఐటమ్స్ అన్నీ ఇట్లా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నా. ఎవరికన్నా యూజ్ అవుతుంది, సో ఎవరన్నా ఇట్లా దివాన్ చేయించుకోవాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నా. సో బెడ్కైనా దివాన్కైనా ఇట్లా చేసుకుంటే చాలా బెస్ట్ అండి. నియర్గా మనకు ఈ బెడ్స్ వచ్చేసి 20-30 years, నాకు తెలిసి అయితే 20-30 years. మా అమ్మమ్మ వాళ్ళ మంచాలే ఇప్పటి వరకు ఉన్నాయి. సో అవి టేక్ తోటి చేసినాయి కాబట్టి, సో ఎవైనా టేక్ తోటి చేసిన ఐటమ్స్ అనేది మనకి ఎక్కువ ఇయర్స్ వస్తుంది, ఎందుకంటే అది మంచి క్వాలిటీ ఉన్న మెటీరియల్ కాబట్టి. సో మేమైతే ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాం ఇన్ని ఐటమ్స్ అన్నీ, అంటే యూజ్ చేయని ఇవన్నీ. సో కానీ బరువు మనం ఎటన్నా ఇల్లు ఎక్స్చేంజ్ అయ్యేటప్పుడు మాత్రం కొంచెం వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ అసలు పాడైతే కాదండి. చూడనికి షైనింగ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంటే ఆయిల్, అది కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి బ్యాక్టీరియా కానీ, చిన్న ఫంగస్ కానీ, సో అట్లాంటిది ఏం పట్టదు, ఎందుకంటే ఇది టేక్ది కాబట్టి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. పైన బెడ్ వేసేసుకొని నెక్స్ట్ ఏంటంటే బెడ్షీట్ వేసుకుంటే సరిపోతుంది. సో ముందు డిజైన్ వచ్చేసి మేము ఈ విధంగా పెట్టేసినాం, అంటే చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుందని ప్లెయిన్గా ఉంచకుండా కొంచెం డిజైన్ అయితే పెట్టించినాం. సో ఏంటంటే ఇల్లుకు చూడనికి లుకింగ్ వస్తుంది అనేసి ఇట్లా దివాన్ అయితే చేపించినాం. మీకు ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. సో నచ్చితే కూడా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ లైక్ చేస్తలేరు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.